బరువు తగ్గండి, బరువు తగ్గండి, బరువు తగ్గండి. ఎవ్వరు చూసినా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళని బరువు తగ్గండి, బరువు తగ్గండి అంటానే ఉంటారు. ఇది వినేమో మనకి హెడేక్ వస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా బరువు తగ్గకపోతే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది అని అందరికీ తెలుసు. కానీ బరువు తగ్గేదానికి ఇంట్రెస్ట్ ఉండదు. అది మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళేమో బరువు తగ్గితే బాగుండని మనకు చెప్తూ ఉంటారు, మనకు కోపం వస్తుంది. అయితే బరువు తగ్గేదానికి ప్రయత్నం చేసే దాంట్లో విఫలమవుతూ ఉంటాం మనం సాధారణంగా. కాబట్టి బరువు తగ్గేదానికి విఫలం అవ్వకూడదు అంటే ఎందులో విఫలమవుతాం? ఎక్కువగా వాకింగ్ చేయడంలో కానీ, రన్నింగ్ చేయడంలో కానీ, జిమ్ చేయడంలో కానీ విఫలమవుతాం. కానీ ఫుడ్ తినడంలో మాత్రం అస్సలు విఫలమవ్వం. ఎప్పుడైతే జిమ్కి వెళ్తామో ఆకలి ఎక్కువ వేస్తే 2 ఇడ్లీలు ఎక్కువగా తింటాం, ఉదయం మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తింటాం, రాత్రి కూడా ఫుడ్ ఎక్కువగానే తింటాం. యాక్చువల్గా ఎక్సర్సైజ్ కాదు, ఫుడ్ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎంత తినాలి అనేది నేర్చుకొని తినగలిగితేనే బరువు తగ్గుతాం. బరువు తగ్గితేనే మన గుండె హ్యాపీగా ఉంటుంది. బరువు తగ్గితేనే ఊపిరితిత్తులు పనిచేస్తాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్ రావు. కాబట్టి బరువు తగ్గాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రధానమంత్రి చెప్తున్నారు కదా, రియలైజ్ అవుదాం. సో బరువు నేను 20 కేజీలు తగ్గాను. మీకు బరువు తగ్గాలని ఉంటే మెసేజ్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్.